ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయు కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు స్కీమ్ వర్కర్లందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. వారికి ఆహార భద్రత కార్డులను తొలగించాలని, ఇచ్చిన డీఓను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి స్కీమ్ వర్కర్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, ఇతర గవర్నమెంట్ ఆఫీసులలో లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన వాటిలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన వీళ్ళకి రేషన్ కార్డులు అంటే ఆహార భద్రత కార్డులు, తెల్ల కార్డులు వర్తించమని చెప్పడం జరిగింది. ఇది అత్యంత దారుణం. ఉదాహరణకి అంగన్వాడీలో చూసుకున్నట్టయితే వాళ్ళకి 3,700. ఇట్లా చాలామంది అతి తక్కువ వేతనాలు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే పేరుకి 8,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఏంటంటే 4 రోజులు పని ఉండదు. అదేవిధంగా 4 రోజులు సెలవులు వస్తాయి. రకరకాల వాటితో కూడా వాళ్ళకి 3-4 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకి రద్దు చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లేబర్లని లేకపోతే అంగన్వాడీలని గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తామని చెప్పింది. కానీ ఆ ఆచరణలో చూస్తే అది సాధ్యం కాని పరిస్థితిగా అవపడుతున్నది. వెంటనే స్కీమ్ వర్కర్లకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ అందరికీ కూడా